గోరు చిక్కుడుకాయతోని పచ్చడి చేయాలంటే ఇలా చేయాలండి. ముందుగా గోరు చిక్కుడుకాయలని శుభ్రంగా ఒలిసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి సాల్ట్ వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బాగా ఉడికిన ఈ గింజలను అయితే తీసి ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు రెమ్మలు వేసేసి కాస్త చింతపండు వేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ తర్వాత బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకునేసి ఇప్పుడు చల్లారిన వాటిని తీసి రోల్ సిద్ధం చేసి రోట్లో వేసి బాగా దంచి సాల్ట్ వేసి ఇలా దంచాక ఇప్పుడు ఉడకబెట్టిన చిక్కుడుకాయ దెబ్బలు వేసేసి దంచి కొద్దిగా నీళ్లు పోసి ఇలా బాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయను వేసి చితక పొడిసి ఇలా రుబ్బి ఇప్పుడు ఈ రుబ్బిన దాన్ని తీసి బౌల్ వేసి పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు రోట్లో దంచిన పచ్చడి వేసి బాగా కలుపుకొని తింటే